నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జేఎన్టీయూలో జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలన్న కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జె నివాస్. సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చక్కని అవకాశం స్కైలార్క్. కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లివెల్లి శేషారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు పెద్దాపురం సిఐ వై రవికుమార్ వెల్లడించారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గంలోని వివిధ కూడళ్లలో నాకాబందీ నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని సుమారు 100కు పైబడి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాకినాడ ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆర్డర్ ఉత్తర్వుల మేరకు పెద్దాపురం డిఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు మరియు సిబ్బంది అందరూ కలిపి ఇవాళ పెద్దాపురం పోలీస్ స్టేషన్ మరియు సామర్లకోట పోలీస్ స్టేషన్ కలిపి దాదాపు ఒక 25 ప్రాంతాల్లో నాకాబందీ వాహనాల చెకింగ్ అనేది చేయడం జరిగింది. ఇందులో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రధానంగా కూడా వెహికల్స్ ఎవరైతే సరైన పత్రాలు లేకుండా వెహికల్స్ నడుపుతారో, అట్లాగే మన మైనర్స్ డ్రైవింగ్ చేస్తారో వీళ్ళందరినీ కూడా దాదాపు సుమారు 100 నుంచి 110 వెహికల్స్ వరకు కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మేము రాబో 4వ తారీఖున జూన్ 4వ తారీఖున జరగబో ఎలక్షన్ కౌంటింగ్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా, అట్లాగే ఆ రోజున ఎవరైతే వాహనాలను ఇష్టం వచ్చినట్టు రీతిలో నడుపుతూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తారో వాళ్ళందరినీ కట్టడి చేసే ఉద్దేశంలో భాగంగా ఇక ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు విధంగా చేయడం జరిగింది. ఎవరైతే వాహనాలు సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా సరైన పత్రాలు చూపిస్తే కనుక వాహనాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మైనర్ డ్రైవింగ్లో ఏదైనా ఉంటే కనుక వారి తల్లిదండ్రులు గట్టా పిలిపించి వాళ్ళకు కూడా సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలను కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఎటువంటి పత్రాలు లేకుండా కూడా వాహనాలు తిరిగితే కనుక వాటిని మేము సీజ్ చేసి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా 6వ తారీఖు జూన్ 6వ తారీఖు దాకా కూడా ఎలక్షన్ కూడా అమలులో ఉన్న దృష్ట్యా ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశం మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం అనేది జరుగుతుంది. సమాజంలో అవసరతలు గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ హరీష్ కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగ వెంకట శివరామకృష్ణ మాట్లాడుతూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ దుమ్మలపేట దుర్గమ్మ ఆలయం వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయానికి 30,000 రూపాయల సౌండ్ సిస్టమ్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆలయం వద్దకు వచ్చిన పేద వృద్ధులు 50 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్, జాయింట్ సెక్రటరీ మంగా శివరామకృష్ణ, ట్రస్ట్ సభ్యులు వీరబాబు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు సత్యబాబు, వెంకటేష్, నాయకులు అట్ల సత్యనారాయణ, ఆకుల శ్రీనివాసులు, దుమ్మిపేట మత్స్యకార పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
టోకెన్ తీసుకోండి, తీసుకో. తీసుకోండి, మళ్ళీ తీసుకోండి సార్. దుమ్ములపేట వాస్తు పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ దుర్గమ్మవారి ఆలయంకి గత 6 నెలల క్రితం ఈ రంగులు వేయించడం జరిగిందండి. అది చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా జరిగిందండి. తర్వాత సౌండ్ సిస్టమ్ లేదన్నారు, సౌండ్ సిస్టమ్ పాడైపోయిందన్నారు. వెంటనే ఇది సౌండ్ సిస్టమ్ మొత్తం హౌజెస్ సెట్స్ మొత్తం అంతా ఒక 30,000 ఖరీదు చేసి హౌజెస్ సెట్స్ ఈవేళ ఇవ్వడం జరిగిందండి. మొక్కలు యాంపిల్ వేరు మొక్క పెట్టారండి. దీనికి మాకు సహకరించిన సారథి ఫౌండేషన్కి కాకినాడ దుమ్ములపేట శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ మరియు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సౌండ్ సిస్టమ్ ఈ ఆలయానికి అందించడం జరిగింది. ఇది ఎప్పుడో పురాతన ఆలయం. ఇది ఇక్కడ స్థానికులు అందరూ వచ్చి సానా సతీష్ బాబు గారిని కన్సల్ట్ చేయడం, తర్వాత హరీష్ గారిని కన్సల్ట్ చేయడంతో ఇది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎక్కువగా అంటే మత్స్యకార మహిళలు ఉంటారు. మత్స్యకార మహిళలకి వీళ్ళందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ప్రధానంగా అయితే ఇప్పుడే కాదు, హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు కూడా ఈ ఆలయానికి కూడా రంగులు వేయించడం జరిగింది. అదే ఇది పురాతన ఆలయం. ఇది దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ చేయడం చాలా ఆనందకర విషయం. ఇప్పటికే హరీష్ చారిటబుల్ ట్రస్ట్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ వీరు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సేవా కార్యక్రమం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. సమాజంలోని పేద ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చేయూత సంస్థ ఫౌండర్ రవికుమార్, రామవరపేట శివాలయం చైర్మన్ గేదెల రమేష్, పాండంగి రాజు అన్నారు. బుధవారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో కేటీసీ సంస్థ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు స్వచ్ఛంద సంస్థలు, చేయూత, ఆర్కే ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా 100 మంది ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు, చిన్నారులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి చిన్నారులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ పేదలకు అండగా ఉండాలని వివిధ స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు అభినందనీయమని అన్నారు. మా కేటీసీ సంస్థ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండురంగరాజు, వివిధ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సో ఈ విషయాన్ని వీరు ద్వారా అలాగే సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఉన్నా సరే నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్న ఫ్రెండ్స్ అండి. అంతకంటే ఎక్కువ నేను అభిమానించేది ఎలా అంటే ఫ్రెండ్స్ అని కాకుండా ఆపద అనగానే ప్రతి వెంటనే రియాక్ట్ అవుతాడు. అది నా మనిషా, ఇంకోటి మనిషా, ఆ కేస్తా, ఈ కేస్తా, ఏంటి పట్టించుకోడు. అసలు దానికి ఇబ్బంది ఉన్నదంటే వెంటనే రియాక్ట్ అయ్యి చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలో చేస్తాడు. ప్రవీణ్ చక్రవర్తి గారి పుట్టినరోజు, వారి ప్రత్యేక శుభాకాంక్షలు. ఇటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఉండాలి. ఎందుకంటే ఈయన ఏ కార్యక్రమం వచ్చినా సహాయం అని అడిగే చేయికి నేనున్నానని భరోసా ఇచ్చే మనిషినైనా ప్రవీణ్ చక్రవర్తి గారు. ఇదే కాదు, నేను చాలా చూశాను. ప్రతి కార్యక్రమంలో ఎవరన్నా రాజులను తీసుకెళ్ళినా సరే ఏ కార్యక్రమం కానీ ముందుండి అటువంటి ధనం సంపాదించడం మెంబర్స్ ని ఏర్పాటు చేసుకుని ఓ పిల్లర్ గా నిలబడుతూ అనేక నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇంప్రెషన్స్ కూడా పాజిటివ్ ఇంప్రెషన్ చేసుకుంటూ లీడర్ గా నిలబడి లీడర్ వేసి చాలా మంది అనేక కార్యక్రమాలు చేశారు. ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆర్గనైజేషన్ లీడర్ పేరు వచ్చిన వెంటనే బ్యాక్ సైడ్ ఎన్ని జరుగుతాయని ఎవరికి తెలియదు. ఎంతసేపు ఆయన ముందుకుపోతున్నాడు, పలానా వ్యక్తి దానిలో ఉన్నాడు అనుకోవడం తప్ప ఎన్నో అవమానాలు, ఎన్నో నిధులు పడాల్సి వస్తుంది. సో అన్నీ కూర్చుకుని ఒక ఎంప్లాయీ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీ ముందడుగు వేస్తారంటే చాలా సంతోషం. ఇన్ ద సేమ్ వే ఆర్కే కూడా, ఆర్కే టీమ్ అంతా ఫౌండేషన్ మెంబర్స్ కింద ఉండి ఆర్కేతో పాటు పిల్లర్స్ కింద చేస్తారంటే అది ఒక ఎన్జిఓకి ఒక ఘనత. ఆర్కే ఒక్కడి వల్లే అవ్వదు. వాళ్ళ టీమ్మేట్స్, వాళ్ళ బెంచ్ మేట్స్ ఎవరైతే తనతో పాటు సపోర్టివ్గా ఉన్నారో
నెగిటివ్ థాట్స్ కూడా ఎదిరించుకుంటూ ఎన్నో అవమానపడుతూ ముందడుగు వేయాలంటే చాలా కష్టం. ఒకళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు చాలా పౌరుషంగా ఉంటుంది. ఆ పౌరుషం మనం కూడా తగ్గించుకుని ముందడుగు వేయడమే సక్సెస్. ఆర్గనైజేషన్ కూడా అంతే. నెగిటివ్ స్టార్ట్ చేసిన కాదు. నాకు చాలా ఫౌండేషన్ పిల్లర్స్ మధ్యలో ప్రెజెంట్ పిల్లర్స్ టేకర్స్ కానీ నా పిల్లలు ప్రశాంత్ ఆర్మీ అని కొంతమంది ఎన్జిఓస్ సుధీర్ అని చెప్పి ఆర్కే శేఖర్ గారు, నా ఫ్రెండ్స్ రాజు గారికి కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఉన్నా సరే వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ముందర వేయడానికి నాకు కూడా కొన్ని కాల్స్ ఉంటాయి. నేను దగ్గర చేసిన వీళ్ళందరికీ సపోర్ట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ పాజిటివ్ ఇంపాక్ట్ కానీ తెలుసుకుంటూ చేయడం. ప్రతి ఒక్కటి విషయంలో నేను ముందడుగు వేయడం అంటే అన్ని విధాలుగా పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ని ఉంచుకుంటూ ముందుగా అది చేసిన స్టెప్ కాబట్టి ఈరోజు సక్సెస్లో ఉన్నాం. పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది, కానీ మనం వచ్చినప్పుడు ఏం తీసుకుని రాలేదు, వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్ళాలి కాబట్టి ఉన్న దాంట్లో ఏదో చేయడం. అది ఎంత రూపాయలు 100 రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్న దాంట్లో ఇవ్వడం నా యొక్క ఆర్గనైజేషన్ నిబంధనలు మేము పెట్టుకుంటుంది. సో ఎవరు ఏ అవసరం వచ్చినా మాకు ఉన్నదాంట్లో మేము చేయడానికి ముందు ఉంటాం, కానీ ఫాస్ట్గా ఉంటాం. సేమ్ ఇప్పుడు పిల్లలు ఉన్నారని ఈరోజు నేను రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ కూడా నేను రాకపోవడం అసలు ఇంట్లో బాగుంటుందా పిల్లల కోసం నాకు ఎడ్యుకేషన్ కాకినాడ జేఎన్టీయూలో జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జెనివాస్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ప్రజలు గుంపులుగా ఉండకూడదని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్ కు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏర్పాటు చేసిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలు పార్క్ చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కారణంగా నగరంలో ట్రాఫిక్ ను మళ్లించడం జరిగిందని, పిఠాపురం నుండి కాకినాడ వైపు వచ్చే వాహనాలను అచ్చంపేట నుండి సిటీ వైపుకు మళ్లించడం జరిగిందని, అదేవిధంగా యానం నుండి కాకినాడ వైపు వచ్చే వాహనాలు భానుగుడి సెంటర్ మీదుగా మళ్లించడం జరిగిందని అన్నారు. ప్రజలు కౌంటింగ్ ప్రక్రియ అన్ని విధాలా సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయింది. సో కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా మనం జేఎన్టీయూ కాకినాడ ప్రిమైసెస్లో చేస్తూ ఉన్నాం. మనం 4 బ్లాకుల్లో ఈ కౌంటింగ్ అనేది చేయబోతున్నాము. ఈ 4 బ్లాక్లో కూడా అసెంబ్లీకి ఈవీఎంస్, పార్లమెంట్ ఈవీఎంస్ వేరు రూమ్లో కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కూడా వేరుగా ఇంకొక రూమ్లో కౌంటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ప్రతి ఒక ఈవీఎం కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ రూమ్లో పెట్టడం జరిగింది. బోత్ ఫర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా 14 టేబుల్స్ మనం పెట్టడం జరిగింది. అండ్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజు 8 గంటలకి మనకు ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ అనేది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియతో మొదలవుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ బోత్ పార్లమెంట్, అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో దెన్ ఒక ½ అన్ అవర్ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఈ కౌంటింగ్ కోసం మనం ఎవరైతే సిబ్బందిని మనం ఎంపిక చేసి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు. అండ్ ఈటీపీబీఎస్ అంటే ఆన్లైన్లో మనకి వస్తున్నటువంటి ఏవైతే పోస్టల్ బ్యాలెట్ విధానం సర్వీస్ ఓటర్స్కి కల్పించారో దానికి సంబంధించినటువంటి ప్రత్యేక మనం ఏర్పాట్లు కూడా అక్కడ స్కానింగ్ కోసం చేయడం అనేది జరిగింది. అలాగే నిన్ననే పొలిటికల్ పార్టీలు క్యాండిడేట్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎన్ని టేబుల్స్ వేయబోతున్నాము, ఎంతమంది ఏజెంట్లు వాళ్ళను
వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చని వివరాలు కూడా వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అండ్ జనరల్ పబ్లిక్కి ముఖ్యంగా తెలియచేయాల్సింది ఏమిటంటే, ఆ రోజు ట్రాఫిక్ మనకి డైవర్షన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పిఠాపురం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అచ్చంపేట నుంచి డైవర్షన్ చేయడం జరుగుతుంది సిటీలో రావడానికి. అదే రకంగా ఇటు సైడ్ కాకినాడ రూరల్ అలాగే ఇట్లా యానం వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు భానుగుడి జంక్షన్ దగ్గర నుంచి వాళ్ళకి డైవర్షన్ అవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్ సంబంధించినటువంటి వాహనాలు నాగమల్లి తోట జంక్షన్ దగ్గర ప్రీ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ కోసం పార్కింగ్ అనేది ఐటీఐ కాకినాడలో జేఎన్టీయూ ఆపోజిట్లో అరేంజ్ చేయడం జరిగింది. అలాగే పెద్దాపురం సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది డిస్ట్రిక్ట్ స్టేడియంలో పక్కనే వాళ్ళకి కావాల్సిన పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రోజున ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ రాకుండా ఉండడానికి జిల్లా వ్యాప్తంగా 144 పెట్టడం జరుగుతుంది. అదే రకంగా మరి అక్కడ కౌంటింగ్ సెంటర్లో 3 అంతస్తు భద్రత ఏర్పాట్లు అక్కడ ఉంటాయి. అంటే సిఆర్పిఎఫ్ అలాగా మనం స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు ప్లస్ స్టేట్ సివిల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ఎవరు కూడా కౌంటింగ్ అయిన అనంతరం కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో కూడా ఎనీ విక్టరీ ప్రొసెషన్స్ కానీ అదే రకంగా ఏదైనా వాళ్ళ మార్చెస్ సెలబ్రేషన్స్ ఆ రోజు చేసుకోవడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాము. అండ్ మీడియా కోసం ప్రత్యేకంగా ఒక మీడియా కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీ మీడియా కోసం అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఫ్యాక్స్ అండ్ అదే రకంగా మీరు చూడడానికి టీవీ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. మీ మీడియాకు వివరాలు ఇవ్వడానికి ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక కోఆర్డినేటర్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు మీకు ప్రతి ఒక్క రౌండ్ వివరాలు మీ దగ్గర తీసుకొచ్చి అందజేస్తారు. తర్వాత మీరు సంబంధించినటువంటి ఛానల్స్కి మీరు ఇవ్వచ్చు. అలాగే మీ మీడియాని అప్పుడు కొంతమందిని ఎవరికైతే పాస్ ఇచ్చామో వాళ్ళని ఒక చిన్న బ్యాచ్ కింద తీసుకెళ్ళి కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎక్కడైతే మన అనుమతి ఉన్నటువంటి చోట వరకు తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. ఇవి ఓవరాల్గా మనం చేసినటువంటి ఏర్పాట్లు.